శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం తృతీయ ఖండం గణేశఖండం. పార్వతీ పరమేశ్వర్ల సంభోగ వర్ణనం. శ్రీమన్నారాయణునికి మానవులలో ఉత్తముడైన నరుడు అను మహర్షికి సరస్వతీదేవికి వ్యాసునికి నమస్కరించి జయ జయధ్వానం చెయ్యవలెను. నారద మహర్షి శ్రీ నారాయణునితో ఇట్ల పలికెను. ఓ నారాయణ ముని, నీ అనుగ్రహం వలన అమృత సముద్రం అని పేరొందినది, అజ్ఞానులకు జ్ఞానం కలిగించినది, అందరికీ ఇష్టమైనది, సర్వోత్కృష్టమైనది అగు ప్రకృతి ఖండం విన్నాను. ఇప్పుడు అంతవరకు అందరికీ మంగళప్రదమైన శ్రీ గణేశ ఖండం వినాలని కోరిక నాకు కలిగింది. గణేశుని జన్మం, అతని చరిత్ర శుభములకే శుభం కావున దాన్ని వినాలని కుతూహలపడుతున్నాను. దేవతాశ్రేష్ఠుడుగా ఆ గణపతి పార్వతీదేవి పుత్రుడుగా ఎట్లు ఉద్భవించెను? పార్వతీదేవి సమితము గజముఖుడుగా ఆ బాలకుని ఏ విధంగా కన్నది? ఆ గణపతి ఏ దేవుని యొక్క అంశ? ఎవరి వల్ల జన్మించను? అతని జన్మ ప్రకారం ఎట్టిది? అతడు యోనిజుడా అయోనిజుడా? ఆ బ్రహ్మ తేజస్సు ఎటువంటిది? అతని పరాక్రమ విశేషాలు ఎట్టివి? అతడు ఎట్టి తపస్సు చేసెను? అతనికి లభించిన జ్ఞానం ఎట్టిది? అతని కీర్తి వివరాలు ఏవి? ఈ సమస్త విశ్వములందు బ్రహ్మ, నారాయణుడు, శంకరుడు వంటి దేవతలుండగా ఈతనికి ప్రథమ పూజ అందరూ ఎందుకు చేస్తున్నారు? అతని జన్మ వృత్తాంతం పురాణాలలో చాలా రహస్యంగా ఉందని వింటని. ఆ గణేశుడు గజముఖుడుగా ఏకదంతుడుగా ఎట్లు అయ్యను మొదలగు విషయాలు అన్నింటినీ వినాలని కోరిక కలదు. మిక్కిలి సుందరమైన ఆ గణేశుని చరిత్ర నాకు సంపూర్ణంగా వివరింపమని ప్రార్థిస్తున్నాను అని పలికెను. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను. ఓ నారద మహర్షి, శ్రీ గణపతి యొక్క చరిత్ర చాలా రహస్యమైనది, మిక్కిలి ఆశ్చర్యం కలిగించినది, సమస్త పాపాలను శోకాలను హరించినది, సమస్త విఘ్నాలను తొలగించినది. ఈతని చరిత్ర సమస్త శుభాలు కలిగించును, సుఖమును మోక్షమును కలిగించును, సమస్త పాపాలకు కారణమైన దుష్కర్మలను పోగొట్టును. పూర్వకాలాన రాక్షసులు దేవతలను మిక్కిలి బాధించేవారు. దానవ పీడితులైన దేవతల ప్రార్థనను అనుసరించి తేజోరాశి నుంచి పుట్టిన దుర్గాదేవి రాక్షసులను అందరినీ సంహరించింది. ఆ దుర్గాదేవియే సతీదేవి అని పేరు దక్షునికి పుత్రికగా జన్మించింది. ఆ సతీదేవి దక్షయజ్ఞాన తండ్రియగు దక్షుడు తన భర్తను నిందించగా విని సహించలేక యోగ బలం వల్ల తన శరీరాన్ని వదిలిపెట్టి హిమవంతునికి అతని భార్యయగు మీనాదేవికి పుత్రికగా జన్మించింది. యుక్త వయస్కురాలకు తన పుత్రికను హిమవంతుడు శంకరునికిచ్చి వివాహం చేసెను. అప్పుడు శంకరుడు పార్వతీదేవిని తీసుకుని నిర్జనమైన నర్మదా నదీ తీరానికి తీసుకుని పోయెను. అక్కడ ఉన్న పుష్పోద్యానవనమున పుష్పములు చందనములతో రతికి అనుకూలమైన శయ్యను ఏర్పరిచి అక్కడ అనేక వేల దేవతా వర్షాలు ఆమెతో సంభోగించెను. దుర్గాదేవి యొక్క శరీర స్పర్శతోనే పరమేశ్వరుడు పులకించి మైమర్చిపోగా శంకరుని అవయవ స్పర్శ వల్ల పార్వతీదేవి పులకించి మైమర్చిపోయింది. వారిద్దరూ హంసలు బాతులు తిరుగుతున్న ప్రదేశాన గండుకోకిలను మనోహరంగా శబ్దిస్తున్న సమయాన తొమ్మిదల జుంకారములతో పువ్వులపై నుండి వచ్చే సుగంధ మందమారుతములతో ఆ ప్రదేశమంతా పరమరమణీయంగా ఉండగా నిర్జనమైన స్థలన సుఖ సంభోగాన తేలియాడుచుండరి. కానీ సమయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారు సంభోగాన ఉన్నందువల్ల దేవతలు చాలా చింతించి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు సహితం దేవతలను వెంట పెట్టుకుని శ్రీమన్నారాయణుని సన్నిధికి వెళ్ళెను. అక్కడ బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల విషయాన్ని నారాయణునికి చెప్పుచున్నప్పుడు దేవతలందరూ చిత్రంలోని బొమ్మల వలె అక్కడ నిలుచుండిరి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. శంకరుడు 1000 దేవమాన సంవత్సరాల నుండి రతిలో నిమగ్నుడి రతి కార్యం విరమించక ఉన్నాడు. అందువల్ల ఓ జగదీశ్వరుడవైన శ్రీమన్నారాయణమూర్తి, ఈ దంపతులకు ఎట్టి సంతానం కలుగునో మాకు తెలుపుడు అని బ్రహ్మ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించెను. భగవంతుడు శ్రీ నారాయణమూర్తి ఇట్లు పలికెను. జగములనన్నింటినీ సృష్టించే ఓ బ్రహ్మదేవుడా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు సమస్తం శుభములే కలుగును. నన్ను శరణు పొందిన వారికి దుఃఖం ఎన్నటికీ కలగదు. ప్రస్తుతం నీవు ఈ దేవతాగణం అందరూ కలిసి శంకరుని వీర్యం భూమిపై పడినట్లు చేయుడు. శంకరుని వీర్యం పార్వతీదేవి కడుపున పడితే దేవరాక్షసులను అందరినీ సంహరించి పుత్రుడు పుట్టును. కావున నేను చెప్పినట్టు చేయుడు అని పలికెను. శ్రీమన్నారాయణుని అనుజ్ఞ పొంది దేవతలందరూ నర్మదా నదీ తీరానికి వెళ్ళగా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి పోయెను. దేవతలు అక్కడ పర్వతముల నడమ ఉన్న స్థలాన భయంతో విషణ్ణ వదనులైరి. ఆ భయం వల్లనే ఇంద్రుడు కుబేరుని, కుబేరుడు వరుణుని, వరుణుడు వాయువును, వాయువు యమధర్మరాజును, యముడు
అగ్నిని, అగ్నిదేవుడు సూర్యుని, సూర్యుడు చంద్రుని, చంద్రుడు ఈశ్వరుని, ఇట్లు దేవతలు ఒకరినొకరు శంకరుని ప్రతిభంగం చేయమని ప్రేరేపించారు. చివరకు దేవేంద్రుడు పార్వతీ పరమేశ్వరులున్న ఇంటి ద్వారం వద్ద ముఖం తిప్పుకొని శంకరునితో ఇట్లనెను: ఓ మహాదేవా, నీవేమి చేస్తున్నావు? యోగీశ్వరుడు, జగదీశుడవు, భక్తుల భయములు పోగొట్టు నీకు నమస్కారం. ఇంద్రుడు ఇట్లు పలికిపోగానే సూర్యుడు అక్కడికి వచ్చి తన తల తిప్పుకొని భయపడుతూ ఇట్లనెను: జగములన్నింటినీ పరిపాలించు ఓ మహాదేవ, నీవేమి చేస్తున్నావు? దేవతా శ్రేష్ఠుడవగు పార్వతీనాథ, నీకు నమస్కారం అని సూర్యుడు పలికి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ స్థలానికి చంద్రుడు వచ్చి తల పక్కకు తిప్పి ఇట్లనెను: ముల్లోకాలకు ఈశ్వరుడవుగా మొక్కంటి, నీవేమి చేస్తున్నావు? స్వయం పూర్ణుడవు, ఆత్మారాముడవు, నీకు నమస్కరింతును అని చంద్రుడు భయంతో పలికి ఊరకుండగా వాయువు అక్కడికి వచ్చి ఇట్లు అనెను: లోకాలకు అన్నింటికి నీ బంధువగు ఓ జగన్నాథుడా, నీవిప్పుడు ఏమి చేస్తున్నావు? ధర్మార్థ కామమోక్షాలని చతుర్వర్గాలకు కారణమైన ఓ సనాతనుడా, నీకు నమస్కారం. ఈ విధమైన దేవతల స్తోత్రం విని యోగజ్ఞానం చక్కగా ఎరిగిన పరమశివుడు పార్వతీదేవిని వదిలిపెడితే ఆమె ఏమనుకుంటుందో అని భయపడి రతికార్యం వదిలిపెట్టెను. అయినను దేవతలు తనను మరలా స్తుతించబోచున్న విషయం ఎరిగి తనను ఆలింగనం చేసుకున్న పార్వతీదేవిని వదిలి సుఖ సంభోగం వదిలివేశను. ఆ సమయాన మహేశ్వరునికి వీర్యస్ఖలనమై అది భూమిపై పడింది. ఆ మహేశ్వర వీర్యమే కుమారస్వామిగా రూపుదాల్చింది. ఓ నారద, అతి మనోహరమైన తర్వాతి కథను కుమారస్వామి జన్మ వృత్తాంతం వివరింపునప్పుడు నీకు చెప్పెదను. ప్రస్తుతం నీవు కోరుకున్న గణపతి వృత్తాంతం నీవు వినమని నారాయణుడనెను. సంతాన ప్రాప్తికై పార్వతి పరమేశ్వరుని ప్రాధేయపడుట. శ్రీ నారాయణ మహర్షి నారదునితో ఇట్లా పలికెను: శంకరుడు రతికార్యం వదిలి ఎదురుగా ఉన్న దేవతలను చూసి పార్వతీదేవి భయం వల్ల దేవతలపై గల దయతో వారిని పరిగెత్తి పొండని పలికెను. దేవతలు కూడా పార్వతీదేవి శాపం పెట్టిన భయం వల్ల పరిగెత్తుకుని పోయిరి. సమస్త లోకాలను అన్నింటినీ సంహరించి రుద్రుడు సహితం పార్వతీదేవి శాపం పెట్టినని భయం వల్ల కంపించిపోయెను. పార్వతీదేవి శయ్యపై నుండి కోపంతో లేచింది. కానీ దేవతలు ఆమెకు ఎదురుగా కనిపించినందువల్ల తన కోపాన్ని తనలోనే కొంతసేపు అణుచుకొనెను. అయినను కోపం పట్టలేక దేవతలకు అందరికీ సంతానం కలగవద్దని చెప్పించింది. పార్వతీదేవి తాను సంతానానికి దూరమైతున్న దుఃఖంతో తలవంచుకుని భూమిని తన పాద నఖాంగుష్టంతో వ్రాయిచుండెను. ఆమె కన్నులు కోపంతో ఎరుపెక్కాయి. బాధపడుతున్న తన భార్యను చూసి శంకరుడు ఆమెను ఓదారుస్తూ మధురంగా ఇట్లు పలికెను: పర్వత శ్రేష్ఠుడగు హిమాలయను పుత్రిక, నీవు చాలా అందమైన దానవు. నీవు నా ప్రాణాలకు అధిష్టాన దేవతవు, నా యొక్క సౌభాగ్య రూపినివి. జగన్మాతవగు నీ కోరిక ఎట్టుదైనను దాన్ని నాకు చెప్తే నెరవేరుస్తాను. ఈ లోకాలన్నింటి యందు మనిద్దరకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఈ తప్పు చేయలేదు. నన్ను కోపించడం నీకు తగదు. అందువల్ల నీవు నా విషయాన ప్రసన్నురాలవు కమ్ము. నేను చేసిన తప్పేమో నాకు తెలియదు. నీ వల్లనే నేను మంగళస్వరూపుడనయ్యాను. ఇతరులకు శుభములు కలిగించువాడనైతిని. నీవు లేనిచో నేను శవం వలె అమంగళ స్వరూపుడనై ఉండవాడను. నీవు ప్రకృతి స్వరూపినివి, బుద్ధి రూపినివి. శక్తి, క్షమ, దయ, తుష్టి, పుష్టి, శాంతి, క్షాంతి, ఆకలి, ఛాయ, నీడ, నిద్ర, అలసట, శ్రద్ధ మొదలైనవన్నీ నీ రూపాలే. సమస్త సృష్టికి ఆధార రూపము, సమస్తానికి కారణ రూపము నీవే. ఇట్టి నీవు నవ్వచ్చు సరసంగా నాతో సంభాషించము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికెను. మృదుమధురమైన శంకరుని మాటలు క్షమాగుణాలు కల పార్వతీదేవి విని హృదయం బాధతోనను మధురంగా పరమేశ్వరునితో ఇట్లు పలికింది: ఓ మహేశ, నీవు సర్వము తెలిసిన వాడవు. సమస్త రూపాలు నీవే. నీవు ఆత్మారాముడవై యోగిగా ఉన్నావు. నీవు సంపూర్ణ కాముకుడవు. కాముకురాలకు స్త్రీ తన మనసులో ఉన్న కోరికను తెలివి తక్కువ భర్తతో అయినా చెప్పుకొనను. కానీ నీవు అందరి కోరికలు గుర్తించేవాడవు. అట్టి నీకు నా మనసులోని కోరిక ఏమని చెప్పుకొందును? నా కోరిక చాలా రహస్యమైనది. ఇది స్త్రీలందరికీ సిగ్గును కలిగించినది, ఇతరులకు చెప్పరానిది. అయినా నీకు చెబుతాను. ఓ పరమేశ్వర, స్త్రీలకు సమస్త సుఖాలలో గొప్పదైన సుఖం ప్రియుడకు తన భర్తతో రమించుట. అది నిర్జన ప్రదేశాన మరింత సుఖంను కలిగించును. అట్టి సంభోగ భంగం కంటే గొప్పదైన దుఃఖం స్త్రీలకు లేనే లేదు. అట్లే భర్తృవియోగం స్త్రీలకు పరమదారుణం. చంద్రుడు కృష్ణపక్షాన ప్రతిదినం ఎట్లు క్షీణించినో భర్త లేని స్త్రీ ప్రతిక్షణం క్షీణించును. అందరకు చింత బాధాకరమైనది, బట్టలకు వేడిమి బాధాకరమైనది. అట్లే స్త్రీలకు వియోగం పరమదారుణం. మంచి పుత్రుడు తన భర్త యొక్క అంశరూపుడు. అతడు భర్త వలె సుఖం కలిగించును. చెడ్డ కొడుకు తన కులానికి తన భార్య యొక్క గర్భాన తన అంశరూపాన పుత్రుడై పుట్టును. అట్లే పతివ్రతయగు స్త్రీ తల్లి వలె ఎల్లప్పుడూ తన భర్త యొక్క మేలునే కోరుచుండును. పతివ్రత కాని స్త్రీ శత్రువు వలె ఎల్లప్పుడూ తన భర్తకు దుఃఖమే కలిగించును. ముఖదుష్ట ఎల్లప్పుడూ తన భర్తతో కలహం పెట్టుకుని
ఉంది. యోని దుష్ట, జార స్త్రీ, అసాధ్వి అని దుష్ట స్త్రీలు 3 విధాలుగా ఉన్నారు. అందువల్ల ఉపాయ సముద్రుడవు, సమస్త తప ఫలితాలు ఇచ్చు యోగీశ్వరేశ్వర, నా బాధకు నివృత్తి మార్గం నీవే ఉపదేశించమని పార్వతి పరమేశ్వరుని కోరెను. పార్వతీదేవి ఇట్లు తన భర్తతో పలికి తల వంచుకొని కూర్చున్నాను. అప్పుడు శంకరుడు నవ్వి పార్వతిని ఇట్లు మధురమైన భాషణలతో లాడించెను. పుణ్యక వ్రత మహిమ. శ్రీ మహాదేవుడు పార్వతితో ఇట్లు పలికెను. ఓ పార్వతి, నేను చెప్పబోవునది వినము. నీకు శుభం కలుగును. నేను చెప్పు ఉపాయం వల్ల నీకు తప్పక కార్యసిద్ధి జరుగును. సమస్తమైన కోరికలు సిద్ధించుటకు హేతువైనది, మంగళమైనది, నీకు సంతోషం కలిగించే ఉపాయం చెబుతాను. నీవు తొలుత శ్రీమన్నారాయణుని ఆరాధించి పుణ్యక వ్రతం 1 సంవత్సర కాలం ఆచరించము. అది అన్ని కోరికలు తీర్చును, సర్వ సౌఖ్యాలను, పుత్రులను, పుణ్యాన్ని కలిగించును. నదులన్నింటిలో గంగానది వలె, దేవతల్లో శ్రీహరి వలె, వైష్ణవుల్లో నా వలె, దేవతా స్త్రీలలో నీ వలె, కులములన్నింటిలో బ్రాహ్మణుల వలె, పుణ్యక్షేత్రాలలో పుష్కర క్షేత్రం వలె, పుష్పములలో పారిజాత పుష్పం వలె, పత్రాలలో తులసి పత్రం వలె, పుణ్యప్రదమైన తిథుల్లో ఏకాదశి తిథి వలె, వారాలన్నింటిలో ఆదివారం వలె, నెలలన్నింటిలో మార్గశీర్ష మాసం వలె, ఋతువుల్లో గ్రీష్మ ఋతువు వలె, యుగాలలో కృతయుగం వలె, పూజ్యులైన వారిలో విద్యనసుకు గురువు వలె, పూజ్యుల్లో తల్లి వలె, ఆప్తులైన వారిలో సాధ్వేగు భార్య వలె, విలువైన వస్తువుల్లో రత్నం వలె, ప్రియులందరిలో భర్త వలె, బంధువులందరిలో పుత్రుని వలె, వృక్షములన్నింటిలో కల్పవృక్షం వలె, పండ్లలో మామిడి పండు వలె, తోటలన్నింటిలో బృందావనం వలె, స్త్రీలందరిలో శతరూపాదేవి వలె, పట్టణాలన్నింటిలో కాశీపట్టణం వలె, తేజస్సు కలవారిలో సూర్యుని వలె, సుందరులైన వారిలో మన్మధుని వలె, శాస్త్రాలన్నింటిలో వేదాల వలె, సిద్ధుల్లో కపిల మహర్షి వలె, వానరుల్లో హనుమంతుని వలె, కీర్తినొసుగు వానిలో అందమైన కవిత వలె, అవయవాలన్నింటిలో నేత్రం వలె, స్పర్శలలో పుత్రస్పర్శ వలె, హింసించే వారిలో దుష్టుని వలె, పాపులలో పుంసలి వలె, తపస్సులన్నింటిలో హరిసేవ వలె, వ్రతాలన్నింటిలో పుణ్యక వ్రతం చాలా శ్రేష్టమైనది. ఆవు పాల నుండి ఏర్పడే వస్తువులలో నెయ్యి, తపస్సు చేయు వారిలో బ్రహ్మదేవుడు, పరిశుద్ధమైన వస్తువుల్లో అగ్ని, తైజసమైన వస్తువుల్లో బంగారం, దేవర్షుల్లో నారదుడు, గంధర్వుల్లో చిత్రరథుడు, కవుల్లో శుక్రుడు, కావ్యములందు పురాణము, క్షమకల వారిలో భూమి, లాభమందు ముక్తి, సంపదల్లో శ్రీహరి భక్తి, పవిత్రమైన వారిలో వైష్ణవులు, అక్షరాలలో ఓంకారం, మంత్రాలలో విష్ణు మంత్రం, బీజములందు ప్రకృతి, విద్వాంసుల్లో సరస్వతి, ఛందస్సుల్లో గాయత్రి, యక్షుల్లో కుబేరుడు, సర్పంలందు నాగరాజకు వాసకి, పర్వతములందు నీ తండ్రియగు హిమాలయ పర్వతం, ఆవుల్లో సురభి, వేదములయందు సామవేదం, గరికలు దర్భ, సుఖం కలిగించు వారిలో లక్ష్మీదేవి, శీఘ్రగమనం కల వారిలో మనస్సు, అక్షరములందు అకారం, మేలుకోరు వారిలో తండ్రి, భగవంతుని మూర్తుల్లో సాలగ్రామం, పశువుల్లో విష్ణు పంజరం, చతుష్పాద్ జంతువుల్లో సింహం, ప్రాణుల్లో మానవుడు, ఇంద్రియములందు మనస్సు, రోగములందు ఆకలి లేకపోవుట, బలవంతుల్లో శక్తి, శక్తి కల వారిలో నేను, స్థూల పదార్థాల్లో మహావిరాట్ స్వరూపం, సూక్ష్మ పదార్థాల్లో పరమాణువు, ఆదిత్యుల్లో ఇంద్రుడు, దైత్యులందు బలిచక్రవర్తి, దానం చేయువారిలో దధీచి మహర్షి, సాధు పురుషుల్లో ప్రహ్లాదుడు, అస్త్రములందు బ్రహ్మాస్త్రం, చక్రములలో సుదర్శన చక్రం, మానవుల్లో శ్రీరామచంద్రుడు ఎట్లు గొప్పవారో అట్లే వ్రతములందు పుణ్యక వ్రతం చాలా గొప్పది. ఈ పుణ్యక వ్రతమందు ఆరాధించబడవాడు సమస్త జనుల కోరికలు తీర్చు శ్రీకృష్ణుడు. ఆ దేవదేవుని సేవించిన వారు తమ 1,000,000 తరముల పితృగణములతో ముక్తిని పొందుదురు. శ్రీహరి మంత్రం జపిస్తూ శ్రీహరి సేవన చేయు భక్తుని యొక్క జన్మ ఈ భారతదేశాన సఫలమగుచున్నది. అట్లే అతడు తనకు ముందున 1,000,000 తరముల వారిని ఉద్ధరిస్తూ వైకుంఠానికి పోవును. తర్వాత ఆ భక్తుడు శ్రీకృష్ణుని భృత్యుడై వైకుంఠాన సుఖంగా ఉండును. ఆ భక్తుడు తన శ్రీహరి భజన వలన తన సోదరులను, భృత్యువులను, తన బంధువులను, తన సహచరులను, స్త్రీలను ఉద్ధరించి శ్రీహరి ఉండు వైకుంఠం చేరుకొనును. అందువల్ల ఓ పుణ్యశీల పార్వతి, మిక్కిలి దుర్లభమైన శ్రీహరి మంత్రం గైకొని పితృదేవతల ముక్తికి కారణమైన ఆ శ్రీహరి మంత్రం నీవు స్వీకరించము. ఈ వ్రతాన శ్రీహరి మంత్రం జపించినచో అతని పూర్వపురుషులందరూ ముక్తిని పొందుదురు అని పలికెను. శంకరుడిట్టు పార్వతీదేవికి చెప్పి ఆమెను వెంట పెట్టుకుని గంగా తీరమున ఆ దేవికి శ్రీహరి మంత్రాన్ని, కవచాన్ని, స్తోత్రాన్ని, పూజా విధానాన్ని అంతా చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.